యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలుని ఆయన బాగు చేయును, ఆయన పోగు చేయును అనే మాట మనం చూస్తున్నాం. అవునండి, మన దేవుడు ఆయన పాడైపోయిన దుర్గాల్ని తిరిగి కట్టగలిగినటువంటి దేవుడు. ఆయన జీవితం అనే ఇంటిని కట్టేటువంటి వాడు ఆయనే, ప్రాకారాలు కట్టేటువంటి వాడు ఆయనే. చెదిరిపోయినటువంటి మనల్ని తిరిగి ఆయన దగ్గరికి పోగు చేసేటువంటి వాడు ఆయనే. ఇశ్రాయేల్ వాస్తవానికి చెదిరిపోయారు, అనేక దేశాలకు చెదిరిపోయారు. దేవుడు వారిని మరలా తిరిగి పోగు చేశాడు. అది దేవుని యొక్క వాక్య లేఖనం. అంజూరపు చెట్టు లేత చిగురించినప్పుడు వసంతకాలం సమీపించునని మీకు తెలియదా? ఈ ప్రవచనం గురించి ప్రభు మాట్లాడాడు. అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి అన్నాడు. ఏంటి అంజూరపు చెట్టు ఏంటి, వసంతకాలం ఏంటి అర్థం చేస్తే కొంత వాక్య పరిజ్ఞానం ఉన్నటువంటి వారికి యేసుప్రభు రెండో రాకడ గురించిన సూచన ఇది. వసంతకాలం అంటే నిజంగా వేసవకాలం అని చెప్పుకోవచ్చు. వేసవకాలంలో సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, సూర్యుడు ప్రచండంగా ఉంటాడు. అంటే మన ప్రభు అయినటువంటి నీతి సూర్యుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తిరిగి రాబోతున్నాడు రెండోసారి. వసంతకాలం అంటే అదే. మరి వసంతకాలము సమీపించే ముందు అంజూరపు చెట్టు లేతదై చిగురిస్తుంది అన్నాడు. అంజూరపు చెట్టు అనేటువంటిది ఇశ్రాయేల్ దేశానికి సాదృశ్యంగా ఉన్నది. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేల్ దేశానికి సాదృశ్యం. ఇశ్రాయేల్ దేశం చిగురించటం, ఇశ్రాయేల్ దేశం వర్ధిల్లటం, ఇశ్రాయేల్ దేశం అనేటువంటిది తిరిగి పోగు చేయబట్టం అనేది దేవుని యొక్క రెండవ రాకడ సూచన. మీకు అర్థమవుతుందా? మీకు తెలుసా భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 15 కదా మన స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటుంటాం. రిపబ్లిక్ డే రోజున జనవరి 26, 1951 జనవరి 26 రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటున్నాం. ఏంటి రిపబ్లిక్ డే అంటే అర్థం ఏంటంటే భారతదేశంలో రాజ్యాంగం రాయబడింది, మన చట్టాలు మనమే రాసుకున్నాం, మన రాజ్యాంగం లేకపోతే మన ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే చట్టాలు, రాజ్యాంగము, విధులు, కట్టడలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఆ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వాడు, రాజ్యాంగాన్ని రాసినటువంటి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజ్యాంగ నిర్మాత. చాలా గొప్ప వ్యక్తి, చాలా మహోన్నతుడి వ్యక్తి. భారతదేశంలో ఈ రోజున అనేక మంది ఇంతగా దీవించబడ్డానికి, సమానత్వాన్ని ఇంకా మన భారతదేశంలో చూడగలుగుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి ఆ యొక్క త్యాగ ఫలం అని చెప్పుకోవచ్చు. ఆయన రాసినటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగం బైబిల్ నుంచి వచ్చింది అనటంలో ఏం సందేహం లేదు. ద్వితీయోపదేశకాండ నుంచి ఆ యొక్క రాజ్యాంగం అనేది మనం చూస్తుంటాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ ఇదే. అందుని బట్టే రిపబ్లిక్ డే, ఇండియా బికమ్ ఏ డెమోక్రటిక్ రిపబ్లిక్ అటువంటి మాట మనం చూస్తున్నాం. సో ఇజ్రాయెల్ దేశానికి ఎప్పుడు స్వతంత్రం వచ్చిందనంటే, ఇజ్రాయెల్ దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1948 మే 14 ఇజ్రాయెల్ దేశానికి స్వతంత్రం వచ్చింది. అప్పటి వరకు ఆ దేశస్తులందరూ అనేక ప్రాంతాలకి చెదిరిపోయారు, ప్రపంచం అంతా చెదిరిపోయారండి. కానీ ఎప్పుడైతే స్వతంత్ర దేశం ఏర్పాటు చేయబడిందో ఇశ్రాయేల్ దేశం మరలా ప్రజలందరూ కూడా పోగు చేయబడుతున్నారు, దేవుని ప్రజలందరూ కూడా పోగు చేయబడుతున్నారు. అది యేసుప్రభు రెండో రాకడకు సూచన. మత్తయి 24 మాట మనం చూస్తాం. అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపిస్తుంది. నా ప్రియ దేవుడు, దేవుడు ఇజ్రాయెల్ని పోగు చేసేయడం. ఇజ్రాయెల్ అందరికీ ఈ రోజున పోగు చేయబడ్డారు. సుమారుగా 1 కోటి మంది ప్రజలు ఇజ్రాయెల్లో దేశంలో నివసిస్తున్నారు. వారందరూ కూడా ఒక చోట చేరారు. వారు మందిరాన్ని కట్టబోతున్నారు. అతి త్వరలో 3వ మందిరం కట్టబడబోతూ ఉంది. వారి ప్రార్థనలు దేవుడు విని 3వ మందిరాన్ని వారికి ఇవ్వబోతున్నాడు. 3వ మందిరం కనుక ప్రారంభించబడినట్టయితే బైబిల్ పండితులు చెప్తున్నారు యేసు ప్రభు రాకడ అతి సమీపంగా ఉందని. నా ప్రియ దోషనాగమా, ప్రభు మన జీవితాల్లో కూడా మనల్ని బాగు చేసేటువంటి వాడు. గుండె చెదను వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు ఆయనే. ఆయన కట్టేటువంటి వాడు. ఈజ్ ద బిల్డర్. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ రాజ్యం పరలోక రాజ్యం. దేవుడు నిర్మాణకుడు. అవును, నిన్ను నన్ను నిర్మించిన వాడు ఆయనే. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను నిర్మించాడు. ఈ రూపం ఎవరి ద్వారా వచ్చింది?
దేవుడే చెక్కాడు మనల్ని, దేవుడే నిర్మించాడు. ఆదిలో ఆదాము నిర్మించాడు, ఆదాముని మట్టిలోంచి తీశాడు, ఒక మంచి ఆకృతినిచ్చాడు, మంచి షేప్ ఇచ్చాడు. వాని యొక్క నాసికారంలో జీవవాయువును ఊదాడు, అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. ఆ తర్వాత అనుకున్నాడు, నడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఒక్కడేముంటాడు పాపం, ఇతనికి సహవాసంగా ఎవరినైనా ఇవ్వాలి, వీరి ద్వారా సంతానాలు రావాలి, వీరి ద్వారా జనాభా రావాలి అని స్త్రీని దేవుడు చేశాడు. స్త్రీని దేవుడు ప్రక్కటెముకలు తీసి ఆ ప్రక్కటెముకలోంచి స్త్రీని నిర్మించి ఆదాం దగ్గర ఉంచాడు. మీరిద్దరు కూడా ఈ భూలోకాన్ని ఏలండి, మీరు పరిపాలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, దాన్ని స్వాధీనపరచుకోండి, దాన్ని లోపరుచుకోనండి, మీరు ఫలించండి, నేను మీకు సహాయం చేస్తాను, నేను మీకు తోడుంటాను, నిన్ను దీవిస్తాను అని చెప్పినవాడు. నిజంగా దేవుడు ఆ రీతిగా ఆదాము అవ్వల్ని కలుగు చేసి ఆ ఇద్దరి నుంచే సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా దేవుడు తీసుకొచ్చాడు ఈ ప్రపంచానికి. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే, తల్లి గర్భంలో పిండముగా రూపించబడక్రితమే ఆయన నిన్ను ఎరుగును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన రూపొందిస్తున్నాడు. ఆయన తన యొక్క కర్మాగారంలో, ఒక మాటలో చెప్పి ఆయన ఫ్యాక్టరీలో మనలందరినీ ఏం చేస్తున్నాడు, ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నాడు, మనలందరినీ నిర్మిస్తున్నాడు. ఆయన మన నిర్మాణకుడు. ఇర్మియాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇర్మియా నువ్వు ఒకసారి కుండలు తయారు చేసేటువంటి కుమ్మరి దగ్గరికి వెళ్ళయ్యా, పోటర్ దగ్గరికి వెళ్ళు, నా యొక్క ఆలోచన నీకు అర్థం కావాలి, ఆ కుమ్మరి వాని నుంచి కొన్ని పాఠాలు నీకు నేర్పుతాను. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అయ్యా చూస్తున్నావు కదా, ఆ పోటర్ సారె మీద మట్టిని పోసి కుండలు తయారు చేస్తాడు కదా, ఆ పోటర్ ఎవరు తెలుసా, నేనే. ఆ పోటర్ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే నేనే. నేను కూడా మిమ్మల్ని అందరినీ కూడా సారె మీద వేసి మట్టితో మిమ్మల్ని అందరూ ఏం చేస్తున్నాను, నిర్మాణం చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా నాకు నచ్చినట్లుగా మిమ్మల్ని నిర్మాణం చేస్తున్నాను. ఆ కుమ్మరి ఆ సారె మీద మట్టి వేసి ఆ మట్టితో కుండలు చేస్తున్నప్పుడు అనుకుంటాడు, ఈసారి ఒక పెద్ద కుండను తయారు చేయాలనుకుంటాడు. అదంతా తయారు చేసిన తర్వాత మరలా అనుకుంటాడు, చిన్న గ్లాస్ తయారు చేద్దాం అనుకుంటాడు. ఆ తర్వాత చిన్న పాత్ర. ఇలా ఆ కుమ్మరి ఏం చేస్తూ ఉంటాడంటే, మట్టిని తీసుకుని ఆ మట్టితో ఆ పాత్రలు ఏ విధంగా తయారు చేస్తున్నాడో, నేను మిమ్మును కూడా తయారు చేసేటువంటి వాడు, నేనే పరమ కుమ్మరినయ్యా, ఐఎమ్ హెవెన్లీ పోటర్ అని చెప్తూ ఒక్కొక్క లెసన్ నేర్పుతా ఉన్నాడు. ఇంకొక లెసన్ నేర్పుతా ఉన్నాడు. ఏంటి తెలుసా, బ్రేకింగ్ ద పాట్ ఈజ్ ద జడ్జ్మెంట్. బ్రేకింగ్ ద పాట్ ఈజ్ ద జడ్జ్మెంట్ అంటే దాని అర్థం ఏంటంటే, మీకు ఆ ప్రాసెస్ తెలుసా? మీరు ఎప్పుడైనా సరే ఆ కుండలు తయారు చేసే వ్యక్తి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? వెళితే కనుక కుండ తయారు చేసిన తర్వాత ఆ కుండను ఏం చేస్తారంటే కాలుస్తారు. అర్థమవుతుందా? ఆ కుండను కాల్చిన తర్వాత అది గట్టిగా పెంకులా అవుతుంది అనమాట. ఇప్పుడు చెప్పండి, ఆ యొక్క కాల్చిన తర్వాత ఆ కుండ పగిలిపోతే ఆ కుమ్మరి ఆయన మరేదన్నా చేయగలడా? దానితో చేయలేడు. ఎప్పుడు చేయగలుగుతాడు? అది కాల్చక ముందే ఏదన్నా అది తన చేతిలో పిగిలిపోయినా, ఆ సారు మీద పెట్టి ఆ మట్టి ఒకవేళ పిగిలిపోయినా, ఆ కుండ పగిలిపోయినా, మరలా ఆ మట్టిని చేసేసి మరలా దాని మీద వేసి ఏం చేయగలుగుతాడు? మరొక పాత్రను తయారు చేయగలుగుతాడు. కానీ ఎప్పుడైతే ఆ కుండ కాల్చబడిందో, కంప్లీట్ అయిపోయిందో, ఒక టైం అయిపోయిన తర్వాత అది పగిలిపోతే ఏం చేయలేడు. అంటే ఇది జడ్జ్మెంట్కి సాదృశ్యంగా ఉంది. బ్రేకింగ్ ద పాట్ ఈజ్ ద జడ్జ్మెంట్. మనం అనుకుంటాం దేవుడు నిరంతరము ప్రేమమయుడే, నిరంతరము ఆయన క్షమించేటువంటి వాడు అనుకుంటే పొరపాటే. ఒక టైం రాబోతుంది, మన కృపాకాలంలో ఉన్నాం. దేవుని యొక్క జడ్జ్మెంట్ డే బిఫోర్ మనము ప్రభు సన్నిధికి ఎన్నిసార్లు వచ్చినా ఆయన క్షమిస్తాడు. ఎంత పాపినైనా క్షమిస్తాడు, ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. ఈ ప్రపంచంలో ఎంత ఘోర పాపాలు చేసిన వ్యక్తినైనా సరే ఆ దేవుడు ఆయన క్షమించడానికి ఆయన శక్తి కలిగినటువంటి వాడు. అర్థమవుతుందా? కానీ వన్స్ జడ్జ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత దేవుడిని క్షమించలేడు. ఎప్పుడైతే జడ్జ్మెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఎవరిని వస్తే కనుక దేవుడు క్షమించలేడు. అది ఈ యొక్క విషయం. ఇలా అనేకమైన పాఠాలు ఉన్నాయి. నేను వీలైతే ఆ దేవుడు ఇర్మియాకు నేర్పిన పాఠాలు ఒకసారి మనం ధ్యానం చేద్దాం. నా యొక్క అంశం అది కాదు, కానీ దేవుడు మన యొక్క జీవితాన్ని కట్టేటువంటి వాడు, మన బ్రతుకులను కట్టేటువంటి వాడు, మన ఆర్థిక పరిస్థితులను ఆయన కట్టేటువంటి వాడు. మన జీవితంలో గాయపరచబడినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నట్లయితే నీ గాయాన్ని మానిపేటువంటి వాడు ఆయన.
ఒకవేళ పగిలిన స్థితిలో నీ గుండె ఉన్నట్లయితే ఆ గుండెను తిరిగి ఏం చేయగలడు ఆయన? బాగు చేయగలడు. కొంతమంది గుండెలు పగిలిపోయినాయి, హృదయాలు అండ్ బ్రేక్ అయిపోయినాయి. చాలామంది ఒక తెలుగులో ఒక పద్యం ఉంటుంది, ఇనుము విరిగితేనట మళ్ళా కాల్చి అతకవచ్చట, కానీ హృదయం మనస్సు విరిగిపోతేనట అది మరలా ఏం చేయబడదట? తిరిగి కట్టబడదని చిన్నప్పుడు నేను ఒక పద్యం చదువుకున్నాను. కానీ అది దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పద్యం ఏమంటే ఫెయిల్ అయిపోయింది. దేవుడు హృదయాలు పగిలిపోయినా సరే ఆ హృదయాలను తిరిగి కట్టగలిగినటువంటి వాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. జీవితాలు పాడైపోయినా సరే ఆ జీవితాన్ని తిరిగి కట్టగలిగినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. జీవితాన్ని కట్టేటువంటి వాడు. రూతు జీవితం ఏమండి పగిలిపోయినటువంటి స్థితి, మోడుబారిన స్థితి. తన జీవితంలో ఇంకా ఆశలు లేవు. భర్త చనిపోయాడు, యవ్వన కాలంలో భర్త చనిపోయాడు, మోయాబీరాలు. కానీ తన జీవితంలో ఎవరిని తెలుసుకోవాలో, ఏ దేవుడిని తెలుసుకోవాలో ఆ దేవుడిని తెలుసుకుంది. రూతు జీవితంలో అది హైలైట్ థింగ్. తన జీవితంలో తనకి పెళ్ళి అవటం హైలైట్ థింగ్ కాదు, తన జీవితంలో ఒక మంచి కుటుంబంలోకి రావటం అది గొప్ప విషయం కాదు, కానీ గొప్ప దేవుడిని యెహోవాను తెలుసుకోవటం తన జీవితంలో ఆశీర్వాదకరమైంది. రూతు తన జీవితం అంత దీవెన పొందుకోవడానికి, పరిశుద్ధ గ్రంథంలో తన పేరు మీద ఒక గ్రంథం రావడానికి కారణం ఏంటి తెలుసా? రూతు తాను తీసుకున్న నిర్ణయం. రూతు దేవుని తెలుసుకుంది, యెహోవా దేవుని తెలుసుకుంది. యెహోవా దేవుణ్ణే వెంబడించాలి. కడ ఊపిరి వరకు, ఆఖరి శ్వాస వరకు నేను ప్రభువునే గనపరచాలి, ప్రభువునే స్తుతించాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభువుని విడిచిపెట్టడానికి వీల్లేదు. నా భర్త చనిపోయినా, నా భర్త తరపు వాళ్ళు చనిపోయినా సరే నిజంగా ఆ దేవుడు మాత్రమే స్తుతించాలి, ఆ దేవుడిని ఆరాధించాలి. ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎన్ని నిందలు వస్తున్నా, ఎన్ని అవమానాలు వస్తున్నా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వస్తున్నా, మరణము నా ముందుకు వచ్చినా సరే యెహోవా దేవుడిని విడిచిపెట్టనని చెప్పి అత్తగారితో అంటుంది, అమ్మా అత్తమ్మ నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ యొక్క ఆరాధనా విధానమే నా ఆరాధన విధానము. నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను కూడా అక్కడే మరణిస్తాను. ఇంక మరలా మోయాబుకి వెళ్ళనయ్యా, మరలా మోయాబుకి వెళ్ళను, నేను అపవిత్రమైన స్థలానికి వెళ్ళను, ఆ విగ్రహాలు ఉండేటువంటి స్థలానికి నేను వెళ్ళను, పాప భూయిష్టమైనటువంటి ఆ ప్రాంతానికి నేను వెళ్ళను, శక్తిమైనటువంటి మోయాబు దేశానికి వెళ్ళను. ఒకవేళ నీతో పాటు విధవరాలుగా ఉండిపోతానేమో తప్పించి ఇంక నేను మరలా మోయాబు దేశానికి వెళ్ళి మరలా లోకాశల్లో, శరీరాశల్లో, నేత్రాశల్లో మునిగి తేలను అంది ఒక కోడలు. కానీ మరొక కోడలు, టాటా బాబాయ్, అత్తమ్మ వెళ్ళిపోతాను అత్తమ్మ, వార్ప ఆ ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ముద్దు పెట్టి ప్రేమను నటించేసింది, కానీ ఈ ముద్దు పెట్టలేదు, కానీ హత్తుకుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మన కొన్ని సందర్భాల్లో బాగా నటిస్తాం, కపటం ఉంటుంది అన్నమాట. కపటమైన ముద్దు, ఇద్దరు ఉన్నాయి కపటమైన ముద్దులు. ఎవరి అంటే ఒకడు యూదా ఇస్కరియోతు, మరొకళ్ళు ఎవరు? వార్ప. ఇద్దరు కపటంతో పెట్టారని ముద్దులు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన శిష్యుడైనటువంటి యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ప్రేమతోనా, అభిమానంతోనా, లేకపోతే కృతజ్ఞతతోనా? కాదు, అప్పగించడానికి పెట్టాడు ముద్దు. వార్ప కూడా అంగీకరించడానికి కాదు, భర్తను లేకపోతే భర్త యొక్క తల్లి అయినటువంటి భర్త అయినటువంటి తల్లి నయోమిని వెంబడించడానికి కాదు, ఇజ్రాయెల్ దేశానికి రావడానికి కాదు, మరలా తిరిగి వెళ్ళిపోవడానికి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. కానీ రూత్ అయితే అత్తను హత్తుకుంది. ప్రైజ్ కూడా హల్లెలూయా.